చెప్పండి అసలు ఎందుకు 250 కార్లతో ఇంత వేల మంది ఎందుకు అభిమానులు ఇక్కడికి రావాల్సి వచ్చింది ఈటల గారింటికి? అసలు ఏం జరుగుతుంది హుజరాబాద్? ముందుగా ఈటల రాజేందర్ అంటే ఒక వ్యక్తి కాదు, ఒక వ్యవస్థ. వాస్తవం ఏంటంటే గత 20 సంవత్సరాల నుంచి ఏదైతే హుజరాబాద్ పాత కమలాపూర్ కాన్ఫరెన్స్ కు ఈటల రాజేందర్ వచ్చిండో ఆ రోజు నుంచి మొన్నటి వరకు, మొన్న జరిగిన 2023 ఎలక్షన్ వరకు కూడా ఆయన ప్రతి కుటుంబం లోపల ఒక వ్యక్తిలా మెదిలి ప్రతి ఒక్క బీదలకు సాధలకు ఎవరికైనా కూడా నేనున్నా అని అందరికి కూడా ఒక మనోధైర్యాన్ని కల్పిస్తూ ఆయన ఉన్న పార్టీకి న్యాయం చేస్తూ అక్కడున్న ప్రజలకు కూడా న్యాయం చేస్తూ అందరినీ కూడా కలుపుకపోయి ఇలా ఒక ఎలక్షన్ వరకే పార్టీ ఉండే, ఆ తర్వాత ఏ పార్టీ వాళ్ళు వచ్చినా కూడా వర్క్ చేసుకుంటూ పని చేసుకుంటూ ముందుకు పోయిండు. అట్లాంటి నాయకుడు అనివార్య కారణాల వల్ల 2023 లోపల కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వల్ల ప్లస్ ఆయన కూడా ఎక్కువ కేటాయించకపోవడం వల్ల, వాస్తవంగా ఏంటంటే ఆయన సమయం హుజరాబాద్ లో ఎక్కువ కేటాయించకపోవడం వల్ల ఈ గజ్వేల్ కత్తర్ కావచ్చు అక్కడ గెలుస్తానని ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ప్రజలు తప్పుదోవ పట్టించులు కొంతమంది నాయకులు, అక్కడున్న స్థానిక నాయకులు పట్టియడం వల్ల ప్రజలు ఇన్నిసార్లు గెలిపించినాం కదా పాపం సరిగా ఆ ఎదుటి వ్యక్తి కూడా ఒక ఉన్నత వర్గానికి సంబంధించిన బిడ్డ ఓ కొంగు పట్టుకొని ఓ పాపను పట్టుకొని పోట్లాడుకుంటాడు. ఒక ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి బిడ్డ అటువంటి కిందికి దిగజారి అడుక్కుంటాడు కదా. ఇన్నిసార్లు మనం రాజేంద్రన్నని గెలిపించినాం, ఈ ఒక్కసారి కేతే ఏమైతే రాజేంద్రన్న అక్కడ గెలుతాడు కదా, ఎక్కడైతే మన తరఫున కొట్లాడడానికి రాజేంద్రన్న ఉంటాడు కదా అనే ఉద్దేశంతో హుజరాబాద్ ప్రజలు కొంచెం నెగ్లెక్ట్ చేయడం వల్ల రాజేంద్రన్నను మిస్ అవ్వడం జరిగింది. మిస్ అయిన తర్వాత ఆయనను ఇక్కడ మల్కాజ్గిరికి వచ్చినాక ఆ ఒక ఈ వ్యవస్థకు ఆయన అవసరం. వాస్తవంగా ఈ తెలంగాణ సమాజానికి బడుగు బలహీన వర్గాల ప్రజలందరికీ కూడా ఇలా రాజేంద్రన్న లీడర్. ఒక నాట్ ఓన్లీ హుజరాబాద్, ఎప్పుడు రాజేంద్రన్నను ఒక హుజరాబాద్ కు పరిమితం చేస్తాం, ఒక మల్కాజ్గిరికి పరిమితం చేస్తాం అంటే అది వాళ్ళ చిన్న స్థాయి ఆలోచన తప్ప రాజేంద్రన్న అంటే ఆయన వాస్తవంగా ఒక సీఎం, ఒక 4-5 సీఎంలతో కొట్లాడి ఒక నియంతలా పరిపాలన చేసినటువంటి కేసీఆర్ ను ఓడించి వచ్చినటువంటి వ్యక్తి ఇవాళ రాజేంద్రన్న. అటువంటి రాజేంద్రన్న ఇవాళ అనివార్య కారణాలు అక్కడ హుజరాబాద్ లో ఓడిపోయిన వల్ల మేము కూడా మానసికంగా కుంగిపోయి ఇన్ని రోజులు అయ్యో మేము తప్పు చేసినాం కదా, రాజేంద్రన్న ఓడిపోయినాం కదా, ఇప్పుడు మనం ఏ ముఖం పెట్టుకొని పోయి రాజేంద్రన్న రమ్మంటాం అనే ధైర్యంతో కొంచెం ఓపిక పట్టి ఇన్ని సంవత్సరాలు చేస్తే ఆయన కూడా వచ్చినా కూడా అప్పుడప్పుడు వస్తున్నాడు. కానీ అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు కొంతమంది ఇదే అదనుగా చూసుకొని కొన్ని రకాల వాళ్ళు అనుకోని మాటలు మాట్లాడుకుంటూ పార్టీని డ్యామేజ్ చేసేటట్టు, ఇటు రాజేంద్రన్నను డ్యామేజ్ చేసేటట్టు వాళ్ళ వ్యక్తిగత ఇమేజ్ పెంచుకోవడానికి కొందరు ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. అయితే అక్కడ రాజేంద్రన్న లేకపోతే పార్టీ లేదు. వాస్తవంగా 2023లో వాళ్ళు 23 కంటే ముందు పోటీ చేసినటువంటి ఈ బీజేపీ తరఫున పోటీ చేసిన 2018 కానీ పోటీ చేసినటువంటి అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చినాయి, ఆ తర్వాత ఎన్ని ఓట్లు వచ్చినాయి అనేది వాళ్ళే అసలు ఆత్మవిమర్శన చేసుకోవాలి. ఇలా బీజేపీ గురించి మాట్లాడినా, హుజరాబాద్ గురించి మాట్లాడినా, హుజరాబాద్ లో రాజేంద్రన్న లేకుండా మాట్లాడినా, రాజేంద్రన్న లేనిటువంటి హుజరాబాద్ గురించి మాట్లాడాలంటే వాళ్ళు ఆత్మవిమర్శన చేసుకోవాలి ఫస్ట్. బట్ అక్కడ ఒక సమస్య అయిపోతే దాని తర్వాత ఏం జరిగిందంటే ఈ 2023 లోపల రాజేంద్రన్న ఓడిపోయిండు, అయిపోయింది. దాని తర్వాత ఎంపీ ఎలక్షన్లు వచ్చినాయి. ఆయన మాకు ఒక దిశానిర్దేశం చేసిండు, తమ్ముడు మనం ఒక పార్టీకి పోయినాం, ఆ పార్టీ లోపల కట్టుబడి పనిచేయాలి, ఏ పార్టీ అనేది కాదు, మనం ఏ పని చేసినా కూడా నిబద్ధతతోటి చేయాలి, మనం అక్కడ గుర్తింపు తెచ్చుకోవాలి, మంచిగా హార్డ్ వర్క్ చేయాలని మాకు చెప్పిండు. కాబట్టి అదే నిబద్ధతతోటి ఆ తర్వాత వచ్చినటువంటి ఎంపీ ఎలక్షన్లో కూడా మేము పనిచేసినాం 100%. 2023లో పాత బీజేపీ కార్యకర్తలు అనేటోళ్ళు రాజేంద్రన్న కోసం పనిచేయలేదు, రాజేంద్రన్న కోసం అసలే పట్టించుకోలేదు. కానీ ఆ తర్వాత జరిగినటువంటి ఎంపీ ఎలక్షన్ల అక్కడ మేము పార్టీని చూసి పార్టీని కాపాడుకోవాలి, ఇక్కడ రాజేంద్రన్న లేకున్నా కూడా పార్టీని ఆయన చెప్పిండు కాబట్టి ఇక్కడ మంచి మెజారిటీ ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్క కార్యకర్త కూడా 100% వర్క్ చేసిండు. దాన్ని వాళ్ళు షేర్ చేసుకోకుండా పార్టీ డెవలప్ అవుతుందనే ఉద్దేశాన్ని మర్చిపోయి వీళ్ళంతా ఈటల వర్గం, ఈటల రాజేందర్ దగ్గరికి పోతే మేము టికెట్లు ఇవ్వం, మేము బీ ఫామ్లు ఇవ్వం అని ఒక రకమైనటువంటి మెసేజ్ పెట్టి
అవతల ఉన్నటువంటి మన అపోజిట్ పార్టీ ఉన్నటువంటి వ్యక్తులతోటి సంబంధాలు పెట్టుకొని పార్టీని డ్యామేజ్ చేసుకుంటూ వాళ్ళు ఇటు రాజేంద్రన్న డ్యామేజ్ చేసే అటువంటి కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి ఈ 2 సంవత్సరాలు మేము భరించినాం. ఇంకా ఇట్లాంటి ఆగడాలు భరించలేము. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు రాజేంద్రన్న అనేటైనా మాకు కన్న తండ్రి లాంటివాడు. ఇలా కన్న తండ్రి లాంటివాడు. మరి మేము ఆపదత్తు ఎక్కడికి పోవాలి? మేము ఆయన కోసం కొట్లాడినాం, పోరాటం చేసినాం. కాబట్టి తండ్రి దగ్గరనే కదా కొట్లాడేది. ఇలా తండ్రితోనే కొట్లాడుకునే అవకాశం ఉంటది. తండ్రి తర్వాత మేనమామ దగ్గర పోతాం. మేము పార్టీకి పనిచేసినాం, పార్టీ కార్యకర్తలం బరాబరి. ఆ లెవెల్లో కాదన్నంత మాత్రాన పార్టీ కార్యకర్తలం కాకుండా పోము. వాళ్ళు గుప్పెడు మంది గుప్పెడు జనాన్ని పట్టుకొని చేస్తున్నారు కావచ్చు. కానీ మేము 100% పర్ఫెక్ట్ గా వర్క్ చేసి ఓటు శాతం పెంచి బీజేపీ పార్టీ ఎదగడం లోపల రాజేంద్రన్న కృషి ఎంత ఉన్నదో, పార్టీ భవిష్యత్తు కోసం ఆలోచించి ఆయన ఎటువంటి నిర్ణయం తీసుకున్నాడో దానిలో మేము కూడా భాగస్వాములై మేము కూడా వర్క్ చేస్తేనే మీకు అంత మెజార్టీ వచ్చింది హుజరాబాద్ లోపల. ఇలా మమ్మల్ని బీజేపీ కాదని పాత బీజేపీ వాళ్ళు కొత్త బీజేపీ అనే ఒక వర్గం తీసుకొచ్చి ఇలా రాజేంద్రన్న వ్యక్తిగతంగా కక్ష పెట్టుకొని దాన్ని రేపు ఈ కార్యకర్తలందరినీ బెదిరించి బీఫామ్ ఇచ్చి రాజేంద్రన్న కలవకుండా ఉండాలి, ఆయన డ్యామేజ్ చేయాలని ఒక రకమైనటువంటి కుట్ర జరుగుతుంది. కాబట్టి ఇక్కడ 2 నష్టం జరుగుతాయి. ఒకటి పార్టీ ఖరాబ్ అయిపోతుంది, రెండోది రాజేంద్రన్నను డ్యామేజ్ చేసే ప్రయత్నం చేస్తాను. సరే ఆయన వ్యక్తిగతంగా ఎంత మందితోనో కొట్లాడినోడు, గావాళ్ళు డ్యామేజ్ చేస్తే డ్యామేజ్ అయ్యేటోడు కాదు. ఒక వర్గానికి సంబంధించినోడు కాదు రాజేంద్రన్న అంటే. ఒక కాన్స్టిట్యూన్సీకి సంబంధించినోడు కూడా కాదు. అసలు మా హుజరాబాద్ రమ్మన్నోడు కూడా తప్పే ఇంకా మాది. ఎందుకంటే ఆయన తెలంగాణ లీడర్. ఓన్లీ బడుగు బలహీన వర్గాల గురించి ఎక్కడున్నా కూడా ఆలోచన చేసే వ్యక్తి ఎవరైనా ఉన్నారు ఈ తెలంగాణ లోపల అంటే ఒక్క రాజేంద్రన్న మాత్రమే ఉన్నాడు. అంతకు మించి ఎవ్వరు లేరు. నేను కరాఖండ్గా చెప్పగలుగుతా. ఆయన అట్లాంటి సర్వీస్ చేస్తాడు. ఒక్క రోజు కూడా రెస్ట్ తీసుకోకుండా ఇంటికాడ ఉండకుండా ప్రతి రోజు కూడా ప్రజల కోసం ఆలోచించేటువంటి వ్యక్తి. కాబట్టి ఆయనతో పోతే వాళ్ళు ఏం చేస్తే చేయని, కానీ రాజేంద్రన్న కూడా మాకు కావాలి, రావాలి. హుజరాబాద్ లోపల మేము ఆయనకు సేవ చేసాం. మేము ఆయనతో కొట్లాడుతున్నాం. ఆ కొట్లాడే హక్కు మాకున్నది. ఎందుకున్నదంటే 2021 లోపల కేసీఆర్ అనేట ఆయన మమ్మల్ని ఎంతో ఇబ్బంది పెట్టిండు. రాజేంద్రన్నతో తిరిగితే మాకు పైసలు ఆశ పెట్టిండు, పోలీసు వాళ్ళని మా వెంబడి తిప్పిండు, మమ్మల్ని తీసుకుపోయి జైల్లో పెడదాం అన్నాడు. అనేక రకాల ఇబ్బందులు పెట్టినా కూడా మేము ధర్మం కోసం రాజేంద్రన్న పోరాటం చేస్తాడు. ఆ ధర్మం లోపల మేము కూడా ఒక సమిధం కావాలి. ఆయన ఒక బాహుబలి ఇక్కడ యుద్ధం చేసుకుంటూ పోతే ఆ యుద్ధంలో సైనికులే నిలిచినాం. ఇలా గివీళ్ళంతా ఆఫ్టర్ గుప్పెడు మంది, వీళ్ళతో అయ్యేది లేదు పోయేది లేదు వాస్తవంగా. కానీ మేము యుద్ధం చేసిన వాళ్ళం. కానీ యుద్ధం ఎవరి కోసం చేసినాం అనేది ఆయనకు తెలవాలి కదా. మరి ఇక్కడ మా ఆవేదన ఎవరికి చెప్పుకోవాలి? మళ్ళీ మాకు ఉన్నటువంటి మా కన్న తండ్రి రాసినటువంటి రాజేంద్రన్న దగ్గరనే మేము కొట్లాడాలి అనే ఉద్దేశంతో ఆయన అడుగుతాం, వస్తావా? మరి మా పరిస్థితి ఏంది? మమ్మల్ని ఏం చేస్తావు? మా గత ఏంది? మరి వాళ్ళతో మేము కొట్లాడన్నా, మళ్ళీ మీతో కొట్లాడన్నా. అసలు నీ సంగతి నువ్వు పట్టించుకోనంటే వాళ్ళ సంగతి కూడా చూస్తాం, వాళ్ళని కూడా అడుగుతాం గట్టిగా. ఎందుకంటే ఇలా ఎంపీగా గెలిచినటువంటి వ్యక్తి కూడా మేము పనిచేసినాం. మాకు అడిగే ధైర్యం ఉన్నది, దమ్ము ఉన్నది. ఎందుకంటే పని చేయనోడు అడగడు. కానీ మేము ఎక్కడున్నా నిబద్ధతతో పనిచేసినాం. రాజేంద్రన్న అది మాకు నేర్పిండు. ఆ నేర్పిండు కాబట్టి ఆ నిబద్ధతతో పనిచేసినప్పుడు మేము మీ పార్టీ గురించి కూడా, ఈ భారతీయ జనతా పార్టీ గురించి కూడా మేము మాట్లాడతాం. ఎందుకు మాట్లాడడం? మేము పని చేయలేదా? కండు వేసుకొని తిరగలేదా? మేము పార్టీగానే వ్యతిరేకం చేసినావా? ఎందుకు మేము మాట్లాడడం? నేను ఈ వేదిక నుండి క్వశ్చన్ చేస్తున్నా. అసలు భారతీయ జనతా పార్టీ పుట్టిందే అంత్యోదయ యోజన గురించి. ఇలా ఎక్కడైతే సామాజిక న్యాయం జరగాలని ఆయన ఆ రోజు శ్యామ ముఖర్జీ చెప్పినప్పుడు ఇలా నువ్వు జై శ్రీరామ్ అంటలేవని, భారతమాత జయ అంటలేవని ఎట్లా అనుకుంటావు నువ్వు? ఆయనే రాజేంద్రన్నను కూడా వ్యక్తిగతంగా హరాస్మెంట్ చేస్తా ఉన్నారు. ఆయన చిన్నప్పుడు ఎవరైనా ఏదో ఒక సిద్ధాంతం నచ్చుతారు, పోతారు, అట్రాక్ట్ అవుతారు. దాని తర్వాత వచ్చినటువంటి ఇప్పుడు నీ సిద్ధాంతం నచ్చితేనే కదా నీ పార్టీలో చేరైంది, నీ సిద్ధాంతాన్ని గౌరవిస్తేనే కదా నీ పార్టీలో చేరైంది, నీ సిద్ధాంతాన్ని కట్టుబడి ఉంటాననే కదా నీ పార్టీలో చేరైంది. చేరైనాక కూడా మళ్ళీ వెనకట ఇప్పుడు ఒకడు చిన్న పిల్లవాడు ఉన్నప్పుడు దొంగతనం చేస్తాడు. చిన్నప్పుడు తెలిసో తెలియక దొంగతనం చేస్తాడు. చేస్తే పెద్ద పెరిగినాక కూడా నువ్వు దొంగవే అంటే ఇక వాడు దొరగా మారేది ఎప్పుడు? మీరు సమాజాన్ని ఎప్పుడు మారుతారు? మీ సిద్ధాంతం ఏంటి? అసలు మీకు ఏమున్నది కమిట్మెంట్? మీరు పార్టీని ఎట్లా డెవలప్ చేస్తారు? అసలు మీకు మీరు ఏ కమిట్మెంట్ తో పనిచేస్తాను? ఇలా ఇక్కడ ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందనేది ప్రజలు నిశ్చితంగా గమనిస్తా ఉన్నారు. నాడు బీజేపీ పార్టీ లోపల ఉండి ఇదే పెద్దలు కేంద్ర మంత్రులుగా ఉండి ఇదే పెద్దలు ఎవరికి సహకరించిండ్లు, ఎవరితో నడిపించిండ్లు గవర్నమెంట్లు
ఆ రోజు టిఆర్ఎస్ పార్టీ ఎట్లా నడిచింది, ఈ రోజు రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా పోవంగానే ఎంపీల మన గౌరవ మంత్రుల యొక్క వేకెన్సీ ఎట్లా దొరుకుతుంది, అపాయింట్మెంట్ ఎట్లా దొరుకుతుంది, దానికి కారణం ఎవరు ఉన్నారు దాని వెనుక? ఇలా ఇక్కడి నుంచి రాంగ్ మెసేజ్ పంపించినప్పుడు మీరు కొట్లాడే తత్వం మీ దగ్గర ఉంటే ఎందుకు దొరుకుతుంది? ఇలా ఇక్కడ విమర్శిస్తాడు, అక్కడ పోయి మంత్రులను కలుతాడు అంటే ఏం జరుగుతుంది తెలంగాణలో అనేది ప్రజలకు అంత పిచ్చోళ్ళు కాదు, ఖచ్చితంగా గమనిస్తాను. రాబోయే రోజులలో ఎవరికి ఏం సమాధానం చెప్పను అనేది నిజంగా రాజేంద్రన్ ఎప్పుడు కానీ ప్రజల్ని నమ్ముకుంటాడు, కార్యకర్తలను కాదు, ఆయన ఎవరిని కాదు కానీ లీడర్లను కాదు, ప్రజల్ని నమ్ముకుంటారు. ఆ ప్రజల దగ్గరికి చేరవేసేటువంటి మెసేజ్ చేరవేసేటానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తారు. అందరం కూడా చేస్తాం. ఏం జరుగుతుంది అనేది తెలుసు, దానిలో ఎట్లా నడుతుంది, గవర్నమెంట్ ఎట్లా నడుతుంది అనేది కూడా అందరూ తెలుసు. ఆ విషయాన్నే మేము ఇక్కడ కొట్లాడి మరి అడుగుదాం. రేపు ఎందుకు ఇవాళ ఇక్కడ అడిగినాక రేపు పార్టీ ప్రెసిడెంట్ కూడా మేము అందరం లేఖలు రాస్తాం వేల సంఖ్యలో. ఎందుకు మాకు టికెట్ లేకపోతే మేము పార్టీ ముందర ధర్నా చేస్తాం. ఎందుకు చేయం? మాకు అధికారం లేదా? మేము పార్టీలు పనిచేయలేదా? ఈ సంవత్సరంలో నీ ఎంపీ ఎలక్షన్ పనిచేయలేదా? నువ్వెవరు టికెట్ ఇవ్వడానికి బదిలీ చేయడానికి? ఎందుకు? నీకు ఏం రైట్స్ ఉన్నాయి? నీకు ఖచ్చితంగా నీ పార్టీ సిద్ధాంతాన్ని వ్యతిరేకం చేసినా అన్న అదే ముచ్చట ఫస్ట్ ఇక్కడ రాజేంద్రన్ తెలుసుకున్నాక, ఎందుకంటే ఆయన మాకు సంస్కారం నేర్పిండి కాబట్టి, ఆయన ఒక సభ్యత వ్యక్తి కాబట్టి ఆయన సంగతి ఏందో తెలుసుకున్నాక తర్వాత ఆ కన్న తండ్రి సంగతి తెలుసుకున్నాక మేనమామ వెంబడి కూడా పడతాం. బిడ్డ ఎడిచిపెట్టేది ఏముండదు. అట్లా మీరు ఆలోచన చేయకుండా, పార్టీని రాంగ్ చేయకుండా, ఇలా చెట్టు మంచిగా ఉంటేనే అన్ని ఆ చెట్టు కింద ఉండే జీవరాశులైనా ఎవరైనా బతుకుతాయి. చెట్టును విరగొట్టే ప్రయత్నం మీరు చేస్తా ఉన్నారు. మీరు నలుగురే ఉండాలని ఎప్పటికీ మీరు సంకల్పం చేసుకున్నారు. అది పద్ధతి కాదు. అట్లాంటి పద్ధతిని మర్చిపోవాలి. పార్టీ అన్నప్పుడు అందరూ వస్తారు, మంచోడొస్తాడు, చెడ్డోడొస్తాడు, ఉన్నోడొస్తాడు, లేనోడొస్తాడు, అందరినీ కలుపుకోయే ప్రయత్నం చేయాలి. కానీ బార్డర్ గీసి గిరిగీసి కొట్లాడదు, నీకు ఇక్కడనే ఉంటా అక్కడనే ఉంటా అంటే ప్రజలు హర్షించరు ఇటువంటి విషయాలు. దాని తర్వాత ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా కూడా రాజేంద్ర అన్నతో మేము నడవడానికి సిద్ధంగా ఉన్నాం తప్పకుండా. ఎందుకంటే ధర్మం వైపు ఆయన ఉన్నాడు కాబట్టి ధర్మం వైపు మేము ఉంటున్నాం. అంతే తప్ప ఎటువంటి ప్రలోభాలకు కాదు, ఎటువంటి భయ ఒత్తిళ్ళకి మాకు అవసరం లేదు. వాళ్ళు టికెట్లు ఇవ్వకున్నా ఏం చేయకున్నా ప్రజలలో ఉన్నాం మేము. ఇలా ప్రజల మధ్యలో ఉన్నాం కాబట్టి ప్రజలతో మాకు సంబంధాలు ఉన్నాయి, రాజేంద్ర అన్నతో సంబంధాలు ఉన్నాయి. ఇవాళ ఇక్కడ మల్కాజ్గిరిలో ఉన్నా కూడా ఆయన అక్కడ హుజరాబాద్ లోనికి పనిచేస్తాడు. మేము తీసుకొచ్చి అన్న మావానికి సీటు కావాలి, మావానికి హాస్పిటల్ కావాలి, మావానికి ఇది కావాలంటే ఇలా 24 గంటలు చేస్తా ఉన్నారు, ఏదో ఒక పని చేస్తా ఉన్నాడు. మేము ప్రజలలో ఉన్నాం, పని చేస్తాను. నాకేం భయం? భయపడి కాదు ఇక్కడికి వచ్చింది. ఒక్కటి మేము తెలుసుకుంటాం, అసలు నీ సంగతి ఏంది, నువ్వు హుజరాబాద్కి వస్తావా రావా, రాకపోతే ఏం చేయాలో మాకు తెలుసు. ఏం చేస్తావో నువ్వు చెప్పు, దానికి కొన్ని దిశానిర్దేశం చేస్తే మేము తప్పకుండా దాన్ని ఫాలో అవుతాం అనే ఉద్దేశంతో వచ్చినాం తప్ప వేరే ఉద్దేశంతో కాదు. తప్పకుండా మేము పార్టీ మీద కూడా ఫైట్ చేస్తాం. రేపు మాకు బీ ఫ్యామిలీ అని ఇవ్వాలని బెదిరితే మాత్రం అది మేము మూర్ఖత్వం అవుతుంది తప్ప అదేం కాదు. దాంతో ఏం జరగదు. ఫేస్ వాల్యూలోనికి ఖచ్చితంగా ఎక్కడున్నా కొట్లాడతాడు. ఇప్పుడు యుద్ధం వచ్చినోడు ఎక్కడైనా యుద్ధం చేస్తాడు, గుర్తుపెట్టుకోవాలా మీరు. ఇలా యుద్ధం రానోడే దాన్నోటి దీన్నోటి అడ్డం పెట్టుకుంటాడు తప్ప మేమంతా రాజేంద్ర అన్న దగ్గర సైనికులు ఎక్కున్నాం. మాకు యుద్ధం చేస్తూ తెలుసు. మీ బీ ఫామ్లు ఎట్లీరో మేము చూస్తాం, ఎందుకు హీరో చూస్తాం. దాని తర్వాత ఎక్కడ చేయన్నా అక్కడ చేస్తాం. ఫ్యూచర్ కూడా రాజేంద్ర అన్న నాయకత్వంలో నడవడానికే మేము సిద్ధంగా ఉన్నాం. వచ్చినందుకు మమ్మల్ని అందరినీ మన్నించి రాజేంద్ర అన్న తప్పకుండా నేను మిమ్మల్ని పట్టించుకుంటా అని హామీ ఇచ్చినందుకు ప్రత్యేకంగా రాజేంద్ర అన్నకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ